హాయ్ హలో వెల్కమ్ టు తేజ ఫ్యామిలీ వ్లాగ్స్. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఏంటి ఇప్పుడు వీడియో పెడుతున్నాం అనుకుంటున్నారా? చాలా లేట్ అయిపోయిందండి ఆ వీడియో మాకు మొత్తం ఎడిట్ చేసుకోవడానికి, కానీ ఇదంతా ఎందుకంటే టైం అనేది దొరకలేదు అసలు ఈ 10 రోజులు. అందుకని చెప్పేసి ఇవాళ అప్లోడ్ చేయడం జరుగుతుంది. చూడండి, మేమైతే ఎక్కడికి వచ్చామంటే స్పేస్ నీడిల్ దగ్గరికి వచ్చామండి. మీకు పైన చూపిస్తున్నాం కదా ఆ స్పేస్ నీడిల్. ఇవాళ ఇక్కడ ఫైర్ వర్క్స్ షో జరుగుతుందండి. డిసెంబర్ 31 నైట్న చూడటానికైతే చాలా అద్భుతంగా ఉంటుంది అనమాట ఈ ఫైర్ వర్క్స్ షో అనేది. సరే అది చూద్దాంలే అని చెప్పేసి మేమైతే వచ్చాము. మేమైతే ముందలే వచ్చాం కానీ లోపలికైతే చేరుకోలేకపోయామండి. అయితే ఇక్కడ నుంచి వ్యూ అనేది చాలా బాగుంది. ఇంక అందరూ రోడ్ల మీద కార్లు కూడా ఆపేసుకున్నారు. జనాలు కూడా ఇక్కడి నుంచి అయితే వ్యూ బాగుంది కదా అని చెప్పేసి ఇక్కడి నుంచే చూస్తున్నారు. మేము కూడా ఇంక ఇక్కడే ఆగి వీడియో తీద్దాంలే, బాగుంది వ్యూ అనేది చెప్పేసి ఇక్కడే ఉన్నాం. మేము కూడా స్టార్ట్ అయిందండి షో. అయితే 12 అయిపోయింది. అందరికీ మరొకసారి నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఇదేంటంటే సియాటల్ నగరంలో ఈ స్పేస్ నీడిల్ దగ్గర ప్రతి సంవత్సరము నూతన సంవత్సరానికి ఈ బాణాసంచా అనేది కాలుస్తూ ఉంటారండి వీళ్ళు. స్పేస్ నీడిల్ ఏంటంటే ఈ ఫైర్ వర్క్స్ జరుగుతుంది కదా, ఇది మనం చూస్తున్నాం కదా, ఇది మొత్తం ఏంటంటే ఎక్కడెక్కడ నుంచి మన దూరం నుంచి కూడా చూడొచ్చండి. మొత్తం అంత బాగా ఫైర్ వర్క్స్ అనేది మనకు కనిపిస్తుంది. మనం దూరం నుంచి చూసినా కానీ మొత్తం సిటీ మొత్తము ఆ ఫైర్ వర్క్స్ అనేవి సిటీ మొత్తము స్ప్రెడ్ అవుతుంది అనమాట. అంటే స్ప్రెడ్ అవుట్ మీన్స్ ఏ మూల నుంచి అయినా కానీ మనం ఆ ఫైర్ వర్క్స్ని చూడొచ్చు అనమాట. మేమైతే దగ్గరగా ఎందుకు వెళ్ళామంటే ఇంకా బాగా చూడొచ్చు కదా అని చెప్పేసి మేము ఆ స్పేస్ నీడిల్ దగ్గరగా వెళ్ళడానికి ట్రై చేసాం. కానీ మామూలుగా మీరు సిటీలో ఎక్కడున్నా కానీ మనకి ఆ ఫైర్ వర్క్స్ అనేది కనిపిస్తూనే ఉంటాయి. చూడండి, అసలు రాత్రిపూట ఆకాశంలో ఆ రంగులు కానీ ఆ మెరుపులతో ఆ సౌండ్స్ కూడా భలే ఉన్నాయిలేండి. ఆ సౌండ్స్ వినటానికి కూడా ఆ ఫైర్ వర్క్స్ సౌండ్ కూడా చాలా బాగుంది అసలు. ఇదేంటంటే మనమే కదండి, ఇక్కడ ఉన్న వాళ్ళే కదండి, ప్రపంచవ్యాప్తంగా ఉన్న చాలామంది కూడా విజిటర్స్ కూడా వచ్చి ఈ డిసెంబర్ 31 నైట్న వచ్చి ఈ ఫైర్ వర్క్స్ అనేవి వాళ్ళు చూస్తూ ఉంటారనమాట. ఇక్కడ ఉన్న వాళ్ళే కాదు, వేరే వేరే కంట్రీస్ నుంచి కూడా చాలామంది వచ్చేసి ప్రత్యేకంగా ఈ ఫైర్ వర్క్స్ షో కోసం ఇక్కడికి వచ్చి దీన్ని చూస్తూ ఉంటారనమాట. మనకి బ్రహ్మాండంగా ఒక 15 నిమిషాల పాటు జరుగుతూనే ఉంటుంది ఈ ఫైర్ వర్క్స్ షో. డిఫరెంట్ చూడండి అసలు మొత్తం కలర్స్ కానీ అంతా చాలా చూడటానికి చాలా బాగుంటుంది అసలు ఆ కలర్స్ అయితే. నాకైతే మెయిన్ ఆ వైలెట్ కలర్లో ఆ బాణాసంచా అనేది వైలెట్ కలర్లో వస్తున్నాయి చూడండి, ఫైర్ అవుతున్నాయి కదా, నాకైతే భలే నచ్చిందండి. అది నిజంగా చూడటానికి అయితే ఇంకా చాలా బాగుందన్నమాట. మేమైతే యాక్చువల్గా అక్కడ లోపలికి వెళ్ళాలి, కానీ ఏంటంటే మేము అసలు పార్కింగ్ మాకెంత ఇబ్బంది అయిపోయిందంటే మేము ముందలే పార్కింగ్ బుక్ చేసుకున్నాము, కానీ ఆ పార్కింగ్ స్పాట్ కనుక్కోవడానికి మా వల్ల కాలేదండి. సిటీ చుట్టూతో ఒక 2 రౌండ్లు వేసాము ఆ స్పాట్ కనుక్కోవడానికి. మొత్తానికి స్పాట్ కనుక్కొని స్పాట్లో మన కార్ పార్క్ చేసుకొని అప్పటికే ఇంక ఇక్కడ టైం అయిపోతుంది. ఎందుకంటే మేము ఏదైతే కార్ పార్క్ చేసామో అక్కడి నుంచి ఒక 20 నిమిషాలు నడవాలన్నమాట. చూసారా అసలు చాలా బాగుంది కదా ఫైర్ వర్క్స్, ఆ వెలుతుర్లు కానీ ఆ ధ్వనులు కానీ అసలు చాలా బాగుంది. అసలు నాకైతే ఆ సౌండ్ కూడా చాలా బాగుంది అసలు. ఇంకా అక్కడ దగ్గర నుంచి నాకు చూపించాలని ఉంది, కానీ మేమైతే అక్కడికి వెళ్ళలేకపోయాము. అయితే కార్ పార్క్ చేసిన దగ్గర నుంచి ఇక్కడికి ఒక 20 నిమిషాలు నడవాలి. ఇంకా 20 నిమిషాల్లో మనకి ఇంకా డిసెంబర్ 30 అదే మీన్స్ కొత్త సంవత్సరం కూడా స్టార్ట్ అయిపోతుంది. ఇంకా అక్కడికి వెళ్ళలేంలే, ఇక్కడ నుంచి వ్యూ బాగుందని చెప్పేసి ఇక్కడ నుంచే చూస్తున్నాం అనమాట. కానీ అట్లీస్ట్ ఇక్కడ నుంచైనా మనం అంత బాగా చూస్తున్నాం దాన్ని, అక్కడికి వెళ్ళలేకపోయినా కానీ. అందరూ ఇంకా జనాలు కూడా ఇంకా వెళ్ళట్లేదు అక్కడికి. అక్కడ దాకా లోపలి దాకా వెళ్ళాలంటే వెళ్ళలేరు, మిస్ అయిపోతారు ఒకవేళ వెళ్ళేటట్టు అయితే. అందుకని అందరూ అక్కడ రోడ్ల మీద నుంచి కార్లు కూడా చూసారా, రోడ్ల మీద ఆపేసుకున్నారు మొత్తం. ఇంక ఈ టైంలో ఎవరు పట్టించుకుంటారంటే ఇంకా అందరూ ఆపేసుకున్నారు కార్లు కూడా, అందరూ ఆ షోని చూస్తూ ఉన్నారనమాట. ఇంకా కొత్త సంవత్సరంలో మీరేమి రెజల్యూషన్ తీసుకున్నారని చెప్పేసి అడగబాకండి. నేనైతే ఏం తీసుకోలేదు. అది మనం తీసుకున్నా కానీ మనం పాటించాం కాబట్టి మనం ఏం తీసుకోలేదు. ఏదైనా ఈ ట్రావెల్కి సంబంధించినవి లేకపోతే మన ఛానల్కి సంబంధించి కొత్త వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తాము. ప్రతి వారానికి ఒకటి అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాము. మేమైతే ఒక వీడియో పెట్టడానికి అయితే ట్రై చేస్తాము.
మమ్మల్ని అయితే మన వీడియోస్ చూడండి, ఎంకరేజ్ చేయండి. ఈ వీడియో ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వాళ్ళైతే లైక్ చేయండి అండ్ మన ఛానల్కి కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మొత్తము మనకి మేమున్న ఈ స్టేట్లో ఉన్న ప్రాంతాలు ఏదైతే ఉన్నాయో అన్నీ తిరిగి మొత్తం వాటి ప్రత్యేకతలు కూడా మీకు చెప్పడానికి మేము ట్రై చేస్తాము. ఆ చోటు యొక్క ప్రత్యేకత కూడా మీకు చెప్పడానికి మేము ట్రై చేస్తాము. అండ్ ఈ స్పేస్ నీడిల్కి కూడా ఒక ప్రత్యేకత ఉందండి. ఇదేంటంటే 1962లో అంటే 1962వ సంవత్సరంలో దీన్ని నిర్మించారనమాట. ఈ స్పేస్ నీడిల్ని ఎందుకు నిర్మించారంటే ఈ స్పేస్ నీడిల్ ఆ సంవత్సరంలో సియాటల్ నగరంలో ఆ సంవత్సరము అంటే 1962వ సంవత్సరంలో వరల్డ్ ఫెయిర్ అనేది జరిగింది. దానికోసము దీన్ని నిర్మించారనమాట. ఆ వరల్డ్ ఫెయిర్ జరుగుతుంది కాబట్టి అప్పుడు దానికి గుర్తుగా దీన్ని నిర్మించారు. అసలు వరల్డ్ ఫెయిర్ అంటే ఏంటంటే చెప్పాలంటే ఒక ఎగ్జిబిషన్ లాంటిది అనమాట. ఇప్పుడు మామూలుగా మనకి ఏదైనా ఎగ్జిబిషన్ మనకి ఊర్లలో టౌన్లలో చిన్న చిన్న టౌన్లలో జరుగుతూ ఉంటాయి కదా, అట్లానే ఇక్కడ వరల్డ్ మొత్తము ప్రతి దేశము ఈ ఎగ్జిబిషన్లో పార్టిసిపేట్ చేసిద్ది. ఇది ఒక 6 నెలల పాటు జరుగుతుంది అనమాట ఆ ఎగ్జిబిషను. ఆ 1962వ సంవత్సరంలో ఇక్కడ జరిగిందనమాట. ఆ ఎగ్జిబిషన్లో ఏం పెడతారు అంటే ప్రతి దేశము వాళ్ళు సాధించిన విజయాలు కానీ వాళ్ళ సంస్కృతిని కానీ వాళ్ళు ఎట్లా అభివృద్ధి చెందారు అనే దాని గురించి కానీ చెప్తారనమాట. చూసారా మా పిల్లలు హ్యాపీ న్యూ ఇయర్ చెప్తున్నారు. సో ఆ వరల్డ్ ఫెయిర్ గుర్తుగా దీన్ని నిర్మించారు. అండ్ దీన్ని ఏంటంటే వీళ్ళు థీమ్ కూడా ఏంటంటే ఆ 1962వ సంవత్సరంలో స్పేస్కు సంబంధించిన థీమ్ అనమాట. అందుకే దాని పేరు కూడా స్పేస్ నీడిల్ అని పెట్టారు. థీమ్కి తగ్గట్టే దాని పేరు కూడా స్పేస్ నీడిల్ అని పెట్టారు. అండ్ మీరు పైన చూస్తే అది ఒక సాసర్లాగా ఉంటుంది. ఆ సాసర్కి కూడా ఆ నిర్మాణము ఒక సాసర్లాగా ఉంది చూసారా. దానికి కూడా ఒక చరిత్ర కాదు, దానికి కూడా ఒక స్టోరీ ఉందన్నమాట. ఆ స్టోరీ ఏంటంటే మనకి చిన్నప్పుడు మనం చదివాం ఏలియన్స్ కప్ అండ్ సాసర్ రూపంలో ఉన్న వాహనాల్లో వస్తూ ఉంటారు అని చెప్పేసి. దానికి గుర్తుగా వీళ్ళు ఏంటంటే సాసర్ రూపంలో పైన నిర్మాణం చేయడం జరిగింది. అండ్ కింద నిర్మాణానికి ఏంటంటే వాళ్ళు మన ప్యారిస్ నగరంలో ఉన్న ఈఫిల్ టవర్ ఉంది కదా, ఆ ఈఫిల్ టవర్ నమూనాని వీళ్ళు అంటే దానికి తగ్గట్టు అంటే అట్లా ఉండాలి అని చెప్పేసి ఆ ఈఫిల్ టవర్ నమూనాని కూడా వీళ్ళు తీసుకొని అట్లా నిర్మించడం జరిగిందనమాట. అంటే ఇన్స్పైర్ అయ్యారు. ఆ ఈఫిల్ టవర్ ఇన్స్పిరేషన్తో కూడా దీన్ని నిర్మించారని చెప్పొచ్చు. అంటే 2 ఈఫిల్ టవర్ అండ్ ఇక్కడ స్పేస్ నీడిల్ 2 థీమ్స్ అన్ని థీమ్స్ కలిపేసి మంచిగా ఒక చూడటానికైతే మంచి పెద్ద నిర్మాణం అయితే చేశారు వాళ్ళు. ఇది అంటే ఇంకా సియాటల్ నగరానికి ఇది ఒక ఐకాన్లో ఉంటుంది అనమాట. ఈ స్పేస్ నీడిల్ అనేది ఒక ఐకాన్లో ఉంటుంది సియాటల్ అనే నగరానికి. అంటే మనం పెద్ద ఆకలి వెళ్ళిన ప్రతి చోటు మాత్రమే కాదండి, దాని ప్రత్యేకత ఏమైనా ఉంటే అది కూడా చెప్పడానికి అయితే నేను ట్రై చేస్తాను. సో ఇప్పుడు నేను చెప్పింది ఏంటంటే ఈ స్పేస్ నీడిల్ యొక్క దాని హిస్టరీ కానీ దాని బ్యాక్గ్రౌండ్ ఏంటని చెప్పేసి అది చెప్పాను అనమాట నేను. అది చాలా బాగుందండి. మంచి పూలు భలే కురుస్తున్నాయి. పూలు అయితే పైకి వెళ్ళి అది మొత్తం విడిపోవటం, ఆ పూలు గుత్తి మొత్తం ఏదో విడిపోయినట్టు నాకు భలే అనిపిస్తుంది. అదైతే ఫైర్ క్రాకర్స్ అనేది పైకి వెళ్ళి ఒక పూల గుత్తి విడిపోయినట్టు భలే పేలుతున్నాయి. ఇది నగరంలో ఏ మూల నుంచైనా మనకు కనిపిస్తుందండి. మనం ఇక్కడికే దగ్గరికి వచ్చి చూడక్కర్లేదు. ఏ మూలన నుంచున్నా కానీ మనకి నగరంలో ఎక్కడ ఉన్నా కానీ కనిపిస్తుంది. కాకపోతే మనం దగ్గరగా వెళ్ళగలిగితే ఇంకా బాగా చూడొచ్చు అని చెప్పేసి మేమైతే ఇక్కడ దాకా వచ్చాము. ప్రతి ఒక్కరి జీవితంలో కూడా ఈ నూతన సంవత్సరము ఇటువంటి కలర్స్ తీసుకురావాలని చెప్పేసి నేను చూస్తున్నాను. చూశారు కదా కలర్స్ ఎట్లా ఉన్నాయో, అట్లాంటి కలర్స్ కూడా మన జీవితంలో రావాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. రెండు 2024లో ఉన్న బాధలన్నీ మర్చిపోయి కొత్తగా 2025 సంవత్సరంలోకి ఎంటర్ అయిపోండి. ఆ బాధలన్నీ మర్చిపోండి, సంతోషాలను మాత్రమే తీసుకోండి. ఎట్లా 2025 సంవత్సరంలో మీ సంతోషంతోనే స్టార్ట్ చేయండి మీరు. అబ్బా ఇది భలే ఉంది. అది అసలు చూడు అన్ని దిక్కులా వెళ్తూ ఉందన్నమాట. ఆ ఫైర్ వర్క్స్ అది ఏదైతే ఉందో అన్ని దిక్కులకి భలే వెళ్తుంది. కలర్ఫుల్గా భలే ఉంది. అసలు నాకు ఈ కలర్ నచ్చిందండి బాగా. ఈ వైలెట్ కలర్ అనుకుంటా ఇది చాలా బాగా నచ్చింది. అన్ని కలర్స్లో వస్తున్నాయి ఇవి. ఆ వైలెట్ కలర్ వచ్చినప్పుడు నాకు ఏంటంటే ఒక ఫీలింగ్ వస్తుంది అన్నమాట, వైబ్రెంట్ ఫీలింగ్ వస్తుంది ఆ వైలెట్ కలర్ చూసినప్పుడు మాత్రం.
అంటే ఆ చీకట్లో ఆ కలర్ అనేది బాగా మనకి చూడటానికి చాలా బాగుంది, ఆకర్షణీయంగా ఉంది ఆ కలర్ చూడటానికి. ఆ చీకట్లో మొత్తము ఆ కలర్ వచ్చినప్పుడు అది చాలా చూడటానికి చాలా బాగుంది. ఇంకా చివరి గట్టానికి వచ్చినట్టుంది, అందుకే అన్ని తెగ పేలుతున్నాయి అనమాట. పై బాగా అది వచ్చేస్తున్నాయి, బాగా ఎక్కువ పేలుస్తున్నారు. ఒక పావుగంట సేపు చేస్తారు కాబట్టి ఇంక అయిపోవచ్చిందిలేండి. ఇంకా ఇది చూసేస్తే ఇంకా మనకి అంటే ఇప్పుడు సంవత్సరంలో ఒకసారి కదా జరిగేది. సరే ఈసారి ఎట్లాగైనా రావాలని చెప్పేసి అయితే వచ్చాము. మేమైతే వచ్చి చూడటం అయితే జరిగింది. మాకేంటంటే మెయిన్ ప్లస్ ఏంటంటే వర్షం లేదండి. వర్షం ఉంటే ఏముంటుంది షో అనేది మొత్తము పులిహార అయిపోయేది. వర్షం లేదు కాబట్టి మాకు బాగా జరిగింది ఆ షో అనేది. అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అండి. మళ్ళీ ఆ వర్షం లేదు కాబట్టి నాకు మీన్స్ మా చూడటానికి కానీ ఇదంతా చాలా బాగా జరిగింది ఆ షో అనేది. వర్షం ఉంటే మొత్తం పులిహార అయిపోయేది మాకు. మనం అట్లా నుంచొని చూడలేము, అక్కడ ఉండలేము రోడ్లపైన వర్షం పడతా ఉంటే. అండ్ మేఘాలు కమ్మేసినాయి అంటే ఇప్పుడు దాన్ని స్పేస్ మిడిల్ని కూడా కవర్ చేస్తాయి మేఘాలు వచ్చేసి. సరిగ్గా కనిపించవు మనకి ఆ బాంబులు గీంబులు, ఆ ఫైర్ వర్క్స్, ఆ వెలుతుర్లు ఏం కనిపించవు మనకి సరిగ్గా. ఇప్పుడు ఏంటంటే క్లియర్ స్కై, మొత్తం వర్షం లేకుండా మంచిగా కనిపించింది. షో అయితే చాలా బాగా ఎంజాయ్ చేసాం మేమైతే. షో అయితే అయిపోయిందండి, దాదాపు ఇంక లేదు, అయిపోయింది. ఎందుకంటే చెప్పా కదా 10 నిమిషాలు పావుగంట అంతా అయిపోయింది షో అయితే. ఇప్పటి నుంచి మనం కార్ ఎక్కడైతే పార్క్ చేసామో అక్కడ దాకా నడుచుకుంటూ పోవాలా. వచ్చేటప్పుడు అయితే పరిగెత్తుకుంటూ వచ్చామండి, పిల్లలం కానీ మేము కానీ. మళ్ళీ అది ఎక్కడ మిస్ అయిద్దో, ఎందుకంటే మాకు చెప్పా కదా కార్ పార్కింగ్ దగ్గర బాగా ఇబ్బంది అయిపోయింది అనమాట. మళ్ళీ అది షో ఎక్కడ మిస్ అయిపోద్దో అని చెప్పేసి చాలా ఫాస్ట్గా నడుచుకుంటూ వచ్చామండి. నడుచుకుంటూ వచ్చాం కాబట్టి ఇక్కడ దాకా చేరుకున్నాం మేము. ఇప్పుడైతే చిన్నగా, ఇంకా అంత ఆత్రం లేకుండా చిన్నగా అయితే వెళ్ళొచ్చు ఇప్పుడు మనం. ఇంకా ఇప్పుడు మనకి ఏముంది, ఇంకా ఇప్పుడు అదంతా చూడాలి కాబట్టి పరిగెత్తుకుంటూ వచ్చాం. ఇప్పుడు చూడాల్సింది ఏముంది, ఇంకా చిన్నగా మనం నడుచుకుంటూ వెళ్దాం. అయితే మన కార్ ఎక్కడైతే పార్క్ చేసి అక్కడ నడుచుకుంటూ వెళ్ళి ఇంకా ఇంటికి బయలుదేరదాం ఇంక మనం. అంటే ఇక్కడ నుంచి మళ్ళీ మా ఇల్లు ఒక అరగంట సేపు టైం పడుతుంది అనమాట మళ్ళీ వెళ్ళటానికి. అందరూ చూసారా, ఇంకా అయిపోయింది కదా షో, అందరూ బయలుదేరిపోయారు. మీరు చూశారు కదా, మీకు ఎట్లా అనిపించింది మీరు కూడా కామెంట్ చేయండి. అంటే మనము ఇట్లాంటి ఏంటంటే వీడియోస్ ఎందుకు పెడతానంటే మనతో పాటు మన సబ్స్క్రైబర్స్ కూడా చూస్తారు అని చెప్పేసి మేము ఇంత దూరము ఈ టైంలో కూడా వచ్చేసి మేము చూడటంతో పాటు మీరు కూడా చూడాలని చెప్పేసి ఆ వీడియో తీయడం అనేది జరుగుతుందండి. అది మీకు నచ్చితే కామెంట్ చేయండి అండ్ మన వీడియోని కూడా లైక్ చేయండి. ఇదంతా మేమైతే ఇందాక పరిగెత్తుకుంటూ వచ్చామండి. స్టార్ట్ అయ్యే ముందులో అయితే ఇదంతా పరిగెత్తుకుంటే దాదాపుగా పరిగెత్తాము. ఇప్పుడు ఏదైతే నడుస్తున్నామో అంటే దాదాపుగా ఒక 2 మైళ్ళు 1.5 మైళ్ళు నడవాలన్నమాట. పిల్లలు కూడా పాపం వాళ్ళు కూడా చాలా, అంటే ఈ టైంలో కూడా వాళ్ళు మమ్మల్ని ఏమీ ఏడవకుండా ఏం చేయకుండా మాతో పాటే వచ్చారు. మంచిగా వాళ్ళు కూడా ఎంజాయ్ చేశారు ఆ షోని అయితే. అంటే మామూలుగా అయితే పిల్లలు ఈ టైంలో ఇంకా వాళ్ళకి నిద్ర వస్తూ ఉంటుంది, వాళ్ళు రామంటారు నడవలేమంటారు కదా. కాకపోతే వాళ్ళు కూడా మంచిగా మాకు అట్లాంటి ఇబ్బంది ఏం పెట్టకుండా మంచిగా నడిచారు వాళ్ళు కూడా మాతో పాటు. ఇక్కడ ఏంటంటే కొన్నిసార్లు ఇట్లా ఫైర్ వర్క్స్ అనేవి ఆ ప్లేసుల్లోనే కాలుస్తూ ఉంటారు అనమాట. పర్టికులర్గా కొన్ని ప్లేసులు ఉంటాయి, ఆ
ఆ ప్లేస్లోనే కాలుస్తూ ఉంటారు. ఇప్పుడు మన దీపావళికి కూడా కాలుస్తూ ఉంటారు అనమాట. ఒక ప్లేస్ ఇస్తారు, ఆ ప్లేస్కి వెళ్ళి మనము ఆ పండుగ అనేది జరుపుకొని రావాలన్నమాట. అంటే మనకి ఇళ్ళ దగ్గర అట్లా పేల్చడానికి ఉండదండి. మనకి ఆ ప్లేస్లోకి వెళ్ళి ఆ ప్లేస్లో సెలబ్రేట్ చేసుకొని రావాలన్నమాట. పర్మిషన్ ఇస్తారు మనకి ఆ ప్లేస్లో సెలబ్రేట్ చేసుకోవడానికి. అక్కడికి వెళ్ళి మనం ఫైర్ వర్క్స్ ఏదైతే ఉందో ఆ దీపావళి అప్పుడు కూడా అట్లా వెళ్ళి చేసుకొని వస్తాం అన్నమాట. అండ్ ఇట్లాంటి షోస్ కూడా ఇప్పుడు December 31 అంటే January 1 ఇట్లాంటి షో జరిగింది. అట్లానే ఇండిపెండెన్స్ డే అప్పుడు కూడా మనకి ఇట్లాంటి ఫైర్ వర్క్స్ షో జరుగుతుంది అనమాట. అవి మనకి ఆ డేట్స్ అనేది ఎప్పుడు జరుగుతుంది ఏంటి అని చెప్పేసి వీళ్ళు కొన్ని వెబ్సైట్స్ ఉంటాయి, ఆ వెబ్సైట్స్లో మెన్షన్ చేస్తారనమాట. ఇక్కడ పలానా చోట ఫైర్ వర్క్స్ జరుగుతుంది అని చెప్పేసి మెన్షన్ చేస్తారు. మనం చూసుకొని ఆ ఫైర్ వర్క్స్ చూడటానికి వెళ్ళొచ్చు అనమాట. ఎందుకంటే ఇట్లానే ఇప్పుడు ఎట్లా జరిగిందో అట్లానే జరుగుతూ ఉంటాయి అనమాట ఫైర్ వర్క్స్ అనేవి. అప్పుడు ఏంటంటే మనకి చూడటానికి చాలా బాగుంటాయి అవి. అసలు ఇప్పుడు చూసారు కదా ఎంత బాగుందో, అంత బాగుంటాయి అనమాట అవి కూడా. December 31 కాకుండా ఇంకో కొన్ని వేరే సందర్భం, మన ఇండిపెండెన్స్ డే అని కానీ, లేకపోతే మన దీపావళి అప్పుడు కానీ, అది ఇంకో ఏదైనా సందర్భం వేరే కంట్రీకి సంబంధించిన వాళ్ళ సందర్భం ఏదైనా ఉంటే వాళ్ళు స్పెషల్ పర్మిషన్ తీసుకొని వాళ్ళు ఫైర్ వర్క్స్ చేయటం కానీ, షో చేయటం కానీ ఇట్లా చేస్తూ ఉంటారనమాట. ఇప్పుడు కాబట్టి December 31 నైట్ కాబట్టి సిటీ మీన్స్ ఈ డౌన్ టౌన్ అంతా తిరుగుతూ ఉన్నారు జనాలు. నార్మల్గా అయితే ఎంతమంది తిరగరండి జనాలు, ఎంతమంది ఉండరు ఈ టైంలో, ఖాళీగానే ఉంటుంది. ఇప్పుడు కాబట్టి ఇంకా అందరూ ఆ ఫైర్ వర్క్స్ షోకి వచ్చేసి అందరూ రిటర్న్ అవుతున్నారు. అంత ట్రాఫిక్ కానీ అంతా అందుకనే ఉంది. మామూలుగా అయితే ఇక్కడ ఇంత ట్రాఫిక్ ఏమి ఉండదు ఈ టైంలో, చాలా ఖాళీగా ఉంటాయి రోడ్లు ఇప్పుడు ఈ టైంలో మాత్రము. నడిచే వాళ్ళకి మాత్రం ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉంటుందండి ఇక్కడ. ఎందుకంటే మొత్తము ఆ పాత్వేస్ కానీ అన్నీ మంచిగా ఉంటాయి. అండ్ మనము ట్రాఫిక్ సిగ్నల్ క్రాస్ చేయాలన్నా కానీ మనకి అక్కడ మంచిగా సిగ్నల్స్ ఉంటాయి. ఆ సిగ్నల్ మీద మనం ప్రెస్ చేస్తే మనకి ఆ వాక్ సిగ్నల్ అనేది వస్తుంది. ఆ వాక్ సిగ్నల్ వచ్చినప్పుడు మనము ఆ సిగ్నల్ని క్రాస్ చేయొచ్చు మంచిగా. అండ్ ఇక్కడ ఏంటంటే ఒకటి నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, ఎంత పెద్ద కార్ అయినా కానీ అతను సిగ్నల్ గ్రీన్ సిగ్నల్, ఒకవేళ గ్రీన్ సిగ్నల్ ఉంది, అతను ఒకవేళ మనిషి నడుస్తున్నాడు, అతను వెళ్ళిపోడు. అసలు మనిషి వెళ్ళిపోయి మొత్తం క్రాస్ చేసిన తర్వాత అతను వెళ్ళాలి. ఎవరైనా ఆగిపోవాల్సింది అక్కడ. మనిషి నడుస్తున్నాడు, మనిషి నడవడానికి చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది ఇక్కడ. నేను చూసింది ఏంటంటే, నడిచే వాళ్ళ దగ్గర అస్సలు వాళ్ళు పొరపాటు కూడా హార్న్ అంటే మీన్స్ మనకి హార్న్ పట్టడం కానీ, వాళ్ళని అటు ఫోర్స్ చేయడం కానీ, తొందరగా నడవమని చెప్పేసి ఇట్లాంటి ఏమి చేయరండి. అతను వెళ్ళిపోయే వరకు వెయిట్ చేస్తారు, వెళ్ళిపోయిన తర్వాతే వెళ్తారనమాట. వాళ్ళకి సిగ్నల్ ఉన్నా లేకపోయినా ఏదున్నా కానీ అతను వెళ్ళిపోవాలి. అతను సిగ్నల్ ఉంది కదా అని చెప్పేసి ఒకవేళ అతను రాంగ్గా సిగ్నల్ పడక ముందు నడిచినా కానీ వీళ్ళైతే ఆగిపోతారు, కారు వాళ్ళైతే ఆగిపోతారు, వెళ్ళరు. అసలు వాళ్ళు నడిచి వెళ్ళిపోయే వరకు వెళ్ళరు. అదైతే నేను చాలా బాగా అబ్జర్వ్ చేశాను ఇక్కడ. మనం ఇప్పుడు అక్కడ గ్రీన్ సిగ్నల్ ఉన్నా మనం నడవచ్చండి. ఎదుటోళ్ళు కారు వాళ్ళు దాదాపుగా ఆగిపోతారు అనమాట. వాళ్ళు చూసేసి ఆగిపోతారు, స్లో అయిపోతారు వాళ్ళు. కానీ అట్లా మనం నడవకూడదు. యాక్చువల్గా చెప్పాలంటే మనం కూడా సిగ్నల్ చూసుకొని నడవాలన్నమాట. కానీ కొంతమంది ఏంటంటే తొందరలో నడిచేస్తారు. కానీ కారు వాళ్ళు అయితే చూసుకొని ఇట్లాంటి సెంటర్లలో, ఇట్లాంటి సర్కిల్స్లో వాళ్ళు చూసుకొని ఆగిపోతారు అనమాట. మంచిగా హడావిడి పెట్టరు, నడిచే వాళ్ళని హడావిడి పెట్టరు. ఏదైనా సిగ్నల్స్ క్రాస్ చేస్తున్నప్పుడు కానీ ఇట్లాంటి చోట వాళ్ళని హడావిడి పెట్టరు అనమాట.
అందరూ చూడండి చిన్న చిన్న ఎలక్ట్రిక్ బైక్లు అండి అవి పక్కన వెళ్తున్నారు కదా వాళ్ళందరూ ఇట్లాంటివి ఏంటంటే రెంట్ తీసుకుంటారు అనమాట. రెంట్ తీసుకొని ఇంకా సిటీ మొత్తం తిరుగుతూ ఉంటారు. స్టూడెంట్స్ ఉంటారు కదా, ఈ స్టూడెంట్స్ అందరూ ఇంకా ఈ బైకులు తీసేసుకొని సిటీ మొత్తం అక్కడ తిరుగుతూ ఉంటారు అనమాట. ఇంకా అదే ఇవాళ వాతావరణం కూడా బాగుంది కాబట్టి ఇంకా నైట్ పూట ఇంకా ఈ టైంలో అందరూ స్టూడెంట్స్ అదే జనవరి 30 డిసెంబర్ 31 నైట్ ఇంకా అందరూ ఆ బైక్స్ తీసుకున్నట్టున్నారు. అందరూ మంచిగా రెంట్ తీసుకొని తిరుగుతూ ఉన్నారు ఇంకా సిటీ మొత్తము. అవి ఎలక్ట్రిక్ బైక్స్ అండి, మనకి ఇండియాలో కూడా ఉన్నాయి నాకు తెలిసి. అవి ఇట్లా రెంట్కి ఉంటాయి అన్నమాట. రోడ్డు మీద అక్కడ పక్కన ఉంటాయి. మనకి యాప్ ఉంటుంది, యాప్లో నుంచి మనము పేమెంట్ చేసేసుకొని బ్లూటూత్ ద్వారా దాన్ని అన్లాక్ చేసుకుంటారు. అన్లాక్ చేసుకొని మనం ఇంకా తీసుకెళ్ళిపోవటమే దాన్ని. చూసారా పక్కన పార్క్ చేసి ఉన్నవి, మనకి యాప్ నుంచి అన్లాక్ చేసుకుని వెళ్ళిపోవటం వాటిని తీసుకొని. మనమైతే పార్క్ చేసిన హోటల్ దగ్గరికి వచ్చేసాం కీ తీసుకోవడానికి, కార్ అయితే తీసుకోవడానికి. ఈ హోటల్లో పార్క్ చేసాం మేము. ఇది నెక్స్ట్ డే ఇంకా మా ఇంట్లో మేము హ్యాపీ న్యూ ఇయర్ని అయితే చేసుకుంటున్నామండి. ఎందుకంటే వచ్చేసరికి చాలా లేట్ అయింది, ఇంకా పిల్లలు కూడా బాగా అలసిపోయారు. ఇంకా ఆ టైంలో కేక్ ఎందుకులే అని చెప్పేసి మార్నింగ్ పూట మంచిగా రెడీ అయ్యి గుడికి వెళ్ళి వచ్చిన తర్వాత కేక్ అనేది కట్ చేపిస్తున్నాం పిల్లల చేత. నాకు పెట్టలేదని చెప్పేసి అంటుంది మా పెద్ద పాప. అందరూ ఈ న్యూ ఇయర్ సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని చెప్పేసి మళ్ళీ ఇంకోసారి కోరుకుంటున్నానండి. అందరికీ మళ్ళీ వెళ్ళే ముందల అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు అయితే చెప్తున్నాను. మన ఛానల్ ఎవరైతే కొత్తగా చూస్తున్నారో ఈ వీడియోని అయితే లైక్ చేయండి, అలాగే మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మీ తేజ ఫ్యామిలీ వ్లాగ్స్.